వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది మన బస్ టూర్స్. ఈరోజు మొదటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ కుదరలేదు. కానీ ఫస్ట్ టైం మనం కూడా యూట్యూబ్లో మనం వెళ్ళే టూర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నుంచి యూట్యూబ్లో పెడతా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లోపలికి రాగానే 2 సింహాలతోటి ఎడ్ల బండి కనబడుతుంది. ఫామ్ స్టే అని చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. అది ఇంకా దాన్ని బెటర్గా చేస్తే ఇంకా బాగుంటుండే. కొద్దిగా ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా చూస్తున్నారు కదా దారిలో. ఇవన్నీ కూడా కాటేజెస్కి వెళ్ళే దారులు అనమాట. అవన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాటేజెస్ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్. కొద్దిగా ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెస్టారెంట్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసి పెద్ద 30 మెంబర్స్ ఉండే కాటేజెస్ ఉంటుంది. అది కూడా మీకు చూపెడతాను. ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది రెస్టారెంట్ అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనం ఆర్చ్ చూసినాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, దాని వెనకాల ఉండే ప్లేస్ అనమాట. ఇది మూవీస్ కానీ కూర్చొని మనం చూడటానికి చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఇవన్నీ కూడా కాటేజెస్. మన ఫ్యామిలీని బట్టి మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో అలాంటి కాటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇవి మనం స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉండే కాటేజెస్ ఇవి. ఈ రిసార్ట్లో కొద్దిగా డిఫరెంట్ కనపడేది ఈ బ్యాంబూ తోడు కట్టిన కాటేజెస్ చూస్తున్నారు కదా. చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట చీకటి పడే టయానికి లైటింగ్ తోటి ఇంకా చాలా బాగా కనపడుతుంది అన్నమాట. నేను తీసే టయానికి ఇంకా లైటింగ్ ఉన్నది, బట్ ఇంకొద్దిగా చీకటి పడితే చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వెదురుతోడు కట్టిన కాటేజెస్. సేమ్ మన ఫ్యామిలీకి కన్వీనియంట్గా ఉండేటట్టు మనకి అలౌ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి. దీంట్లో కుందేళ్ళను కూడా పెంచుతున్నారు. చూడటానికి మాత్రం బాగుంది. కుక్కలు కూడా ఉన్నాయి, బట్ వాటిని తీలేకపోయినాయి ఎందుకంటే అక్కడికి పోవటానికి వీలు లేకుండా ఉన్నదన్నమాట. ఎందుకంటే చాలా పెద్ద కుక్కలు ఉన్నాయి. ఇది ఫంక్షన్ హాల్కి వెళ్ళే దారి అన్నమాట. అంతేకాకుండా ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ ప్లేస్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద ప్లేస్. అలాగే 200 మెంబర్స్ పెళ్ళిని కానీ ఫంక్షన్ కానీ చూడటానికి వీలుగా విత్ ఏసీ తోటి అనమాట. ఫుల్ చాలా అంటే చాలా బాగుంది. ఫంక్షన్ హాల్ కూడా జస్ట్ మినీ ఫంక్షన్ హాల్ టైప్ ఉన్నది అనమాట. బాగుంది. ఈ కాటేజ్ వచ్చి ఓన్లీ కపుల్స్కి మాత్రమే, 2 మెంబర్స్కి మాత్రమే ఇది. ఈ కాటేజ్ అప్రాక్సిమేట్లీ 5500 అనమాట 1 డేకి. చూడటానికి నైట్ వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా లోపల కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఏసీ, టీవీ, బెడ్, అటాచ్ వాష్రూమ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి. నైట్ మాత్రం చాలా పక్షులు, వాటి అరుపులు చాలా వినటానికి కూడా చాలా వినసొంపుగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, 2 మెంబర్స్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉండొచ్చు లోపల మాత్రం. మీరు ఇందాక చూసిన అది కాకుండా దారి, ఇది ఇంకొక దారి అన్నమాట. ఇది నైట్ చిన్నపాటి లైటింగే పెట్టినారు, బట్ బాగుంది. ఇది ఫంక్షన్ హాల్ ముందట చిన్న వాటర్ ఫౌంట్ అన్నమాట. చూడటానికి బాగుంది. అలాగే చాలా పెద్ద స్పేస్ ఇచ్చిండు అనమాట ఫంక్షన్ హాల్ ముందట. దరిదాపు ఒక 1000 మెంబర్స్ గ్యాదర్ కావడానికి కూడా స్పేస్ ఉన్నది అక్కడ. చాలా బాగుంది. నైట్ వ్యూ బాగుంది. ఇంకా ఫంక్షన్ హాల్ ముందట ఓపెన్ ఏరియాలో
ఎడ్ల బండి పెట్టినారు. ఇది పాత ఓల్డ్ మోడల్ అనమాట. మీకు ఫస్ట్ చెప్పిన కదా పెద్ద కాటేజ్ అని 30 మెంబర్స్ ఉండటానికి, అది ఈ కాటేజ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. దాని ముందట స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈజీగా 30 మెంబర్స్ స్టే చేయడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. చూడండి, మీకు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. 4 బెడ్రూమ్లు ఉంటాయి. అలాగే కామన్ బెడ్స్ కూడా ఒక 13 మెంబర్స్ పడుకోవడానికి కామన్ బెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు లోపల చూపిస్తా. ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ ఏరియా అన్నమాట. మన డైనింగ్ హాల్, అలాగే అసెంబ్లీ కావటానికి, మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవటానికి హాల్ లాగా ఉంటుంది అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సోఫా ఉంది, అలాగే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఓపెన్ ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి లోపల బెడ్రూమ్స్. స్ట్రైట్ కనపడేది 3 బెడ్రూమ్స్, అలాగే వాష్రూమ్స్. ఇదన్నీ కామన్ బెడ్స్. 13 బెడ్స్ ఉంటాయి. అలాగే 4 బెడ్రూమ్లు, లోపల 3 ఉంటాయి, బయట ఇంకొకటి ఫస్ట్ మీరు చూపించిన కదా అదొక బెడ్రూమ్. మొత్తం 4 బెడ్రూమ్స్ తోటి ఇది పెద్ద కాటేజ్ అన్నమాట. ఈ రిసార్ట్లో వచ్చేసి ఇదే హైయెస్ట్ కాస్ట్ అన్నమాట. అప్రాక్సిమేట్లీ 35,000 ఇది ఒకటి. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంటుంది. అలాగే 30 మెంబర్స్ ఈజీగా స్టే చేయొచ్చు దీంట్లో. నైట్ వ్యూ అన్నమాట. ఇది ఇక్కడ సంగీత్ కోసం వాళ్ళు స్పెషల్గా స్టే చేసుకున్నారు. ఎవరైతే నేను మ్యారేజ్కి వెళ్ళినానో కస్టమర్లతోటి, మా బస్సు కూడా వెళ్ళింది అక్కడ. ఇది సంగీత్ కోసం అని వేసిన స్టేజ్ అన్నమాట. ఫుల్ లైటింగ్ తోటి చాలా బాగా డెకరేషన్ చేసినారు. చాలా అంటే చాలా లైట్లు పెట్టినారు. ఇది స్టేజ్ అన్నమాట. ఏదైతే సంగీత్ కోసం వేసినారని చెప్పినానో అది స్టేజ్. నైట్ డిన్నర్ కూడా ఇక్కడే అన్నమాట. చూడండి, లైటింగ్ తోటి మాత్రం సూపర్గా అంటే సూపర్గా డెకరేషన్ చేసినారు. మొత్తం లైటే. అక్కడ కనీసం ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ పెట్టినారు. చూడండి, స్టేజ్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా వేసినారు. బట్ సంగీతం మాత్రం చాలా డల్గా జరిగింది, కానీ బాగుంది. ఇది మొత్తం కూడా నైట్ వ్యూ అన్నమాట. ఓన్లీ సంగీత్ కోసం ఏదైతే సెట్టింగ్ చేసినారో, స్టేజ్ చేసినారో, ఓన్లీ అక్కడ మాత్రమే చేసిన లైటింగ్ అన్నమాట. ఈ గ్రౌండ్ మొత్తం కూడా ఫంక్షన్ హాల్ ముందట ఉండే మొత్తం గ్రౌండ్ అన్నమాట. చాలా స్పేస్ ఉన్నది ఫంక్షన్ హాల్ ముందట. దానికి పక్కనే స్టే చేసినారు అన్నమాట సంగీత్ కోసం.